అయితే రైస్ తినాలని లేదు. 3 days నుంచి కంటిన్యూగా తినడం వల్ల నేను అంత అలవాటు తప్పి హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే పీస్ఫుల్ రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. పీస్ఫుల్ ఎందుకన్నాను ఏంటి అనేది వ్లాగ్లో ముందుకెళ్ళే కొద్దీ చెప్తూ ఉంటాను. సో ఇంకెక్కువ ఆలస్యం లేకుండా ఒక మంచి చలికాలంలో ఒక మంచి డైలీ రొటీన్ వ్లాగ్ అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ప్రశాంతంగా మార్నింగ్ 7 o'clock అయితే లేచాను. అప్పుడప్పుడు నీందు పూరి చేసుకోవాలనిపిస్తుంది నాకు కూడా. అలాంటి ఒక రోజు అనమాట. ఎందుకంటే పొల్యూషన్ వల్ల మా అమ్మాయికి ఆన్లైన్ క్లాసెస్ అయితే అవుతున్నాయి. అండ్ ఆఫీస్లో వేరే మీటింగ్ స్కెడ్యూల్స్తో బిజీ ఉండటం వల్ల మా వారికి లంచ్ బాక్స్ అలాంటివి ఏం లేవు. సో అందుకని నేను కూడా పీస్ఫుల్గా హ్యాపీగా లేచాను అనమాట. బయట వెదర్ చూశారు కదా, పొల్యూషన్, ఫాగ్, స్మాగ్ కలిసి అలా ఉంటుంది. అందుకని స్కూల్స్ అయితే ప్రస్తుతానికి ఆన్లైన్ నడుస్తున్నాయి. ఇంకా పొద్దున్నే ఏమి హడావుడి లేదు. మంగళవారం లేచి పూజ అయితే చేసుకోవచ్చు, కానీ ఇవాళ ఎందుకో కొంచెం చలికి బాడీ సపోర్ట్ చేయలేదు. అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటుంది. సో అలాంటి ఒక రొటీన్ అనమాట ఇది. మా అమ్మాయికి అయితే 9 o'clockకి స్టార్ట్ అవుతాయి వర్చువల్ క్లాసెస్. 9 to 1:30 అనమాట స్కెడ్యూల్. ఇంకా నేను 7కి అయితే లేచాను. ఇంకా ఇంతకన్నా ఎక్కువ పడుకోవడం కొంచెం కష్టమే, ఎందుకంటే వెనకాల ఏదో ఒక పని ఉన్నప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రశాంతంగా ముందైతే ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను. లోపల బయట అంతా ఇల్లు ఊడ్చేసుకొని మాప్ పెట్టుకొని స్నానం అవన్నీ చేసే ముందు జస్ట్ తన్ని లేపితే ఒక్కసారికే లేవరు కదా పిల్లలు. 2-3 సార్లు అయితే మనం అక్కడ అలాం ఎంత మోగినా సరే మమ్మీ డాడీ అలాం బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళు లేస్తారు. ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేసేసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. గుమ్మం ముందు ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇదైతే నా మంగళవారం ముగ్గు అనమాట. ఈ ముగ్గు నిన్న నైట్ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు నాకు కనపడింది. చూడగానే బాగా ఈజీగా అనిపించింది, వెంటనే పట్టేశాను కూడా. సో చూడకుండానే సింపుల్గా వేసేసుకున్నాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇంతకీ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యి నా కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని హైప్ చేసేయండి. వైట్ చాక్ పీస్తో ఈ షీట్ మీద ముగ్గు ఎంత బాగా వేసుకున్నా సరే పైనుంచి ఆ ఎల్లో అండ్ రెడ్ కలర్ పెట్టిన తర్వాతే నిండుతనం అయితే వచ్చింది. చెప్తున్నాను కదా, నాకు ఇలా అలవాటైపోయింది. ఏదన్నా పని ఇలా అలవాటైపోయింది అంటే ఇంకా దాని నుంచి మనం బయటికి రాలేం. నేను అందులో ముందుంటాను. అది ఇంకా అలా అలవాటైపోయిన తర్వాత ఇంకా చేయలేకపోతుంటే అబ్బా అది ఉన్నప్పుడు అంత బాగుండేది కదా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటాను. మీలో ఎవరన్నా నాలా ఉన్నారా? మీరు నాలా ఉండి నాతో కనెక్ట్ అవుతున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా దీని తర్వాత పూజ ఏర్పాట్లు కూడా అన్నీ చేసుకోవాలి. నేను పూజకి ఎలా రెడీ చేసుకుంటాను, ఎలా పూజ చేసుకుంటాను అనేది షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చొని నేను నా మంగళవారం పూజ అయితే చేసేసుకున్నాను. నేను పూజలో కూర్చునే టైంకే మా అమ్మాయి క్లాస్ టైం కూడా అయిపోయింది. ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి కదా, చిన్నగా అయ్యే పనులు కాదు. ముగ్గు పెట్టుకున్న తర్వాత దేవుడి సామాన్ కడుక్కోవాలి, అవన్నీ బొట్లు పెట్టి రెడీ చేయాలి. ఈ గ్యాప్లో పాప ఫ్రెష్ అవుతుంటే తను చూసుకోవాలి, అంటే తను రెడీ చేయడం చేయాలి కదా, జడ వేయడం లాంటివి, తనకు నట్స్ ఇవ్వడం, పాలు కలిపి ఇవ్వడం, ఇలాంటి పనులన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పనులన్నీ చేసేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని నేనైతే నా పూజ చేసుకుంటాను. నిన్న వైట్ అండ్ రెడ్ ఫ్లవర్స్ దొరికితే తెప్పించాను. రెడ్ రోజెస్ అండ్ వైట్ చామంతి అనమాట. ఆ 2 పెట్టుకొని ప్రశాంతంగా నేనైతే నా పూజ పూర్తి చేసేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి.
అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ట్యూస్డే. నాదంతా ఫుల్ చిల్ మోడ్లో నడుస్తుందిలేండి. పాపకైతే ఆన్లైన్ క్లాసెస్ 3 days, మండే టు వెన్స్డే. నేను మొన్న వీడియోలో ఈవెంట్కి వెళ్ళిన రోజు చెప్పాను కదా, ఫుల్ పొల్యూషన్ అంతా బాగా ఇదిగా ఉంది. సో పిల్లలు బయటికి రాకపోవడం మంచిది అన్నట్టు స్కూల్స్ అయితే ఆన్లైన్ క్లాసెస్ చేశారు. ఇంకా తన క్లాస్ అటెండ్ అవుతుంది. పాలు తాగి నట్స్ తిని కూర్చుంది క్లాస్లో. సో ఇప్పుడైతే నా పూజ అదంతా అయింది. మీరు ఆల్రెడీ చూస్తారు కదా. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడు లేనప్పుడు నా రొటీన్ అనమాట ఇది. ఇంకా లంచ్లో ఏం చేస్తానో చూపిస్తాను. మా వారు కూడా కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారు. ఆయన కూడా లంచ్ బాక్స్ హడావుడంతా లేదు ఇప్పుడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఇంక ఇవాళ నేను జావా ఏం చేసుకోవట్లేదు. మొన్న రాగి ఇడ్లీ దోశకి రెడీ చేశాను కదా. సో రాగి దోశ మా అమ్మాయితో పాటు నేను కూడా ఒక 2 తినేద్దాం అని అయితే అనుకుంటున్నాను. అది ఇంకా రోజంతా ఏం చేస్తాను, లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. చెప్పానుగా లంచ్ బాక్సెస్ హడావుడు లేనప్పుడు ఒక మంచి పీస్ఫుల్ డే అనమాట ఇదైతే. హ్యాపీగా నేను కూడా రిలాక్స్డ్గా లేచాను. అప్పుడప్పుడన్నా పడుకోవాలి కదా, పొద్దున్న చలికి అస్సలు లేవాలనిపించట్లేదు. సో హ్యాపీగా రిలాక్స్డ్గా లేచాను. ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేసేస్తున్నాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. నేను బోర్ ఫీల్ అవుతున్నాను. ఈ క్లాసెస్ ఎప్పుడైపోతాయా అని వెయిట్ చేస్తున్నా. అప్పుడే ఎక్కడ రాక లంచ్ టైం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసి మా అమ్మాయి క్లాస్ అటెండ్ అవుతుంది. నేను బట్టల పని ఉంది, బయట చాలా బట్టలు ఉన్నాయి, అవన్నీ తీయాలి. తీసుకొచ్చి వాటిని మడత పెట్టాలి. వాషింగ్ మిషన్ అయిపోయింది, బట్టలు కూడా ఆరబెట్టాలి. అవన్నీ చేసేద్దాం. ముందైతే ఒకసారి మా అమ్మాయిని చూద్దాం. में केवल लादा चिन्ह की कोई एग्जांपल आप दे सकते हैं कि मैं कंफ्यूज अभी दिया बेटा मैंने कि डॉक्टर मरीजों को दिखता है, पंडित मंदिर में पूजा कर रहा है. ఇంకలా తన స్టడీస్లో తను బిజీగా ఉంది. 5th స్టాండర్డ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఓన్గా మేనేజ్ చేసేసుకుంటుంది. చక్కగా వింటుంది, రాస్తుంది. తన KG2 అండ్ 1st స్టాండర్డ్ అయితే కంప్లీట్గా ఆన్లైన్లోనే అయ్యాయి కోవిడ్ వల్ల. ఆ టైం గుర్తొస్తుంది నాకు. KG2లో అయితే కంప్లీట్గా ఇంకా నేను ఫుల్ టైం పక్కనే ఉండాల్సి వచ్చేది. ఈవెన్ 1st స్టాండర్డ్ కూడా అంతే. అప్పుడు 1st స్టాండర్డ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద 1st స్టాండర్డ్ అంతా మేము పూణేలో ఉన్నాం. అప్పుడు కూడా అంతే, ఫుల్ ఇంకా తన పక్కనే ఉండాల్సి వచ్చేది ఫుల్ టైం. అంటే మార్నింగ్ నుంచి 9 నుంచి 1 వరకు ఉండేది అప్పుడు కూడా ఇలానే స్కూలు. అప్పుడు ఇంకే పనులు అయ్యేవి కాదనమాట. మార్నింగ్ 9 లోపే అన్ని పనులు చేసేసుకొని, అప్పుడు కూడా మా వారికి బాక్స్ అవన్నీ ఉండేవనుకోండి. సో వంటంతా పూర్తి చేసేసుకొని ఇంకా తన దగ్గర కూర్చున్నానంటే ఆఫ్టర్నూన్ ఇంక ఇద్దరం లంచ్ చేయడానికే లేచేవాళ్ళం. అంత బిజీగా ఉండేది. మధ్యలో తనకి ఏదైనా స్నాక్ బ్రేక్ ఉన్నప్పుడు నేను కూడా కాఫీ అలాంటివి తాగడం అలా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే అన్నీ తనకు తనే ఓన్గా మేనేజ్ చేసేసుకుంటుంది. ఎప్పుడైనా ఏమన్నా హెల్ప్ కావాలంటే అడుగుతుంది, అదర్వైజ్ షీ విల్ మేనేజ్. పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి దే విల్ మేనేజ్. ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్స్ని అడుగుతారు. ఇంట్లో నుంచి, ఇంటి సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే ఎలాగో 1 రూమ్ అవేనే కాబట్టి నేను లివింగ్ రూమ్లోనే ఉంటాను ఎలానో. సో తను పిలవగానే వెళ్ళి అటెండ్ చేస్తాను. అలా అని కంప్లీట్గా వదిలేను. మధ్య మధ్యలో ఈచ్ పీరియడ్లో ఎలా అవుతుంది ఏంటి, పిల్లల్ని కెమెరా ఆన్ చేయమనగానే సరిపోదు, టీచర్స్ కూడా కెమెరా ఆన్ చేసి వాళ్ళకి కనిపిస్తూ చెప్పాలి కదా. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు క్లియర్గా ఉన్నారా లేదా అనేది కూడా నేను మానిటర్ చేస్తూ ఉంటాను. ఈవెన్ మీ పిల్లలకైనా సరే అలా అవుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. టీచర్స్ కనపడకుండా చెప్తే పిల్లలు కాన్సన్ట్రేట్ చేయరు. సో రూల్స్ మనకు పెట్టడమే కాదు, స్కూల్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారా లేదా అని అప్పుడప్పుడు మనం కూడా మానిటర్ చేస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు ఓన్లీ మనకే రూల్స్ పెడుతూ
మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మొన్న మా వారు చెప్పినట్టు అప్పుడప్పుడు స్కూల్ వాళ్ళకి మన సైడ్ నుంచి ఇస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళు సెట్ అవుతారనమాట. ఇంకా అలా బట్టలు నిన్నటివన్నీ తీసేసి లోపల వేశాను. అవి ఖాళీ ఉన్నప్పుడు ఫోల్డ్ చేసుకుంటాను. ఇంక ఈరోజు వాష్ చేసిన బట్టలు కూడా ఆరబెట్టేశాను. ఇంక ఈరోజు లంచ్లోకి మా అమ్మాయి తన ఫేవరెట్ రాజ్మా చావల్ అయితే కావాలంది. ఈ నార్త్ సైడ్ వచ్చేయడం వల్ల ఏమో తెలియదు కానీ తను మన ఫుడ్ బాగానే తింటుంది, ఎందుకంటే ఇంట్లో మాకు అదే అలవాటు కాబట్టి. బట్ స్కూల్లో తన ఫ్రెండ్స్ని చూడడం, ఇక్కడ సొసైటీలో తన ఫ్రెండ్స్ వాళ్ళకు ఉన్న అలవాట్లు వాటిని బట్టి తను నార్త్ ఫుడ్ కూడా బాగానే తింటుంది. లైక్ పరాటాస్, రాజ్మా చావల్, చోలే చావల్ ఇలాంటివన్నీ తింటుంది అనమాట. ఈరోజు సింపుల్గా పంజాబీ స్టైల్ రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. రాజ్మాని మన సౌత్ సైడే ఎక్కువ మసాలాస్ వేసి బోల్డ్ అంత కాంప్లికేట్ చేసేస్తారు. ప్రాపర్ పంజాబీస్ చాలా సింపుల్గా వండుకుంటారు రాజ్మా కర్రీని, దాల్లానే. ఆ స్టైలే నేను మీకు చూపిస్తాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఏం వేయక్కర్లేదు, బిర్యానీ స్పైసెస్ అలాంటివి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. సన్నగా చాపర్లో చాప్ చేసిన ఆనియన్స్ అయితే వేసాను నేను. పేస్ట్ అలాంటివి వేసుకోవద్దు ఇందులో, సన్నగా చాప్ చేసే వేసుకోండి. మీరు పేస్ట్ వేసుకుంటే అంతగా బాగుండదు, లేదు మాకు పేస్టే ఇష్టం అని మీరు అనుకుంటే ఇంకా అలానే యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో బ్రేక్ టైంలో వచ్చి మా అమ్మాయి కూడా కలుపుతుంది చూసారా. అలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను కొంచెం లైట్గా. టొమాటో కూడా దీనికి ఆప్షనల్, వాళ్ళు ఒకసారి వేస్తారు ఒకసారి వేయరు. నేనైతే ఇక్కడ టొమాటోని పేస్ట్ కాకుండా మంచిగా గ్రేట్ చేసి వేసాను. పైన పీల్ ఎందుకు బాగా మందంగా వస్తుంది, అది బాగుండట్లేదు, అందుకని ఈ మధ్య నేను గ్రేట్ చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేప్పుడే ఎలాగో పసుపు ఉప్పు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ముందు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రాజ్మాని ఒక 4-5 విజిల్స్ ఇచ్చి మంచిగా ఉడికించుకోండి. అంటే మీకు రాజ్మా బాగా కుక్ అయిపోయి ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని ప్రెషర్ కుక్ చేయం కాబట్టి. ఇప్పుడు వాటర్తో సహా దీనిలోకి యాడ్ చేసేసుకోండి. మీరు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, వీళ్ళు రాజ్మాని చావల్తో తింటారు కాబట్టి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే చేసుకుంటారు. మనం రోటీలో తినాలనుకుంటే కొంచెం గ్రేవీ థిక్గా చేసుకోవచ్చు. మీరు రోటీలో తినాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఆనియన్ పేస్టే వేసుకోండి, అప్పుడైతే గ్రేవీ థిక్గా వస్తుంది. ఇవాళ నేను మా అమ్మాయి కోసం రైస్లోకి చేస్తున్నాను. నేను రోటీలోకి తింటాను అనుకోండి, బట్ నేను ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతాను, తన టేస్ట్ బట్టికి తగ్గట్టు మాత్రమే చేస్తాను. ఇంక ఈ టైంలో లిడ్ క్లోజ్ చేసుకుంటే మంచిగా రాజ్మా ఇలా కుక్ అయిపోద్ది. ఆల్రెడీ కుక్ అయిన రాజ్మానే కదా, మీకు ఓన్లీ ఆ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చి ఆయిల్ సపరేట్ అవ్వాలంతే. ఇంక ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా పైనుంచి కొంచెం రాజ్మా మసాలా అండ్ కొత్తిమీర అయితే వేసుకోండి. కసూరి మేతి కూడా వేయొద్దు దీనికి, చెప్తున్నాను కదా, కసూరి మేతి ఇలాంటివన్నీ వేస్తే చోలే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఏ గ్రేవీకి ఆ గ్రేవీ సపరేట్ టేస్ట్ తెలియాలంటే అందులో వేయాల్సినవి మాత్రమే వేసుకోవాలి. ఉన్నాయి కదా అని అన్నిట్లో అన్నీ వేసేసుకుంటే అసలు టేస్టే మారిపోద్ది. ప్రతి విషయంలో మనం చేసేది అంతే కదా, ఎవరికి వాళ్ళకి ఓన్ స్టైల్ ఉంటుంది. ఆ ఓన్ స్టైల్ని బట్టి యాక్చువల్ రెసిపీని మనం కస్టమైజ్ చేసేస్తూ ఉంటాం. నేను కూడా కొన్ని చేస్తాను, కొన్ని ఇష్టపడనులేండి. వంట అయితే అయిపోయింది. రెసిపీ చూసారు కదా, రాజ్మా ఇలా ట్రై చేయండి తప్పకుండా, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు. వీళ్ళు ఇక్కడైతే బేసిక్గానే తింటారు. రాజ్మాను కూడా వాళ్ళు మిగతా దాల్స్తో కలిపేస్తారు. హాయ్ తల్లి, మా అమ్మాయి క్లాస్ కూడా అయిపోయింది. నువ్వు అడిగిన రాజ్మా చావల్ రెడీ అయిపోయింది తల్లి. ఆర్ యు ఎక్సైటెడ్ ఫ్రమ్ దోస్ ఆన్లైన్ క్లాసెస్? యా, నాకైతే రైస్ తినాలని లేదు. 3 days నుంచి కంటిన్యూగా తినడం వల్ల, నేను అంత అలవాటు తప్పిపోవడం వల్ల అనుకుంటా, కంటిన్యూగా నేను రైస్ అయితే తినలేను. సాటర్డే, సండే, మండే నిన్న కూడా మా అమ్మాయి ఇంట్లో ఉండడం వల్ల రైస్ తినేసాను. సో టుడే ఐ డోంట్ వాంట్ టు, కాబట్టి రాజ్మా కర్రీలోకి నేను రోటీ చేసేసుకుంటాను. తనకైతే రైస్ ఆల్రెడీ కుక్కర్ పెట్టేసాను, అయిపోయింది, రెడీ. వీఆర్ ఆల్ రెడీ. తనకు లంచ్ పెట్టించేసి నేను కూడా రోటీ చేసేసుకొని లంచ్ చేసేస్తాం. ఆఫ్టర్నూన్ చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి, ఏం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. మీరైతే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్. ఎందుకు తల్లి, నైట్ వరకు ఉంది వీడియో అంటే ఈ క్లిప్కి బాయ్ నా ఉద్దేశం. ఓకే సరే, నీ వర్చువల్ క్లాసెస్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? అస్సలు లేదు. యూ వాంట్ టు గో టు స్కూల్ కదా. చాలా కళ్ళకి చాలా స్ట్రెయిన్ వస్తుంది. ఓకే, అందుకే రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ క్లాస్ అయిపోగానే క్లాస్లో ట్యాబ్లో అంతా క్లాస్ అటెండ్ అయిపోగానే టీవీ చూస్తే కళ్ళకి స్ట్రెయిన్గానే ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఒక 1 hour రెస్ట్ తీసుకోవాలి. వెయిట్ ఓకే సరే, లంచ్ పెట్టేస్తా.
ఇంకలా మేమైతే మంచిగా హ్యాపీగా ఎవరికి నచ్చిన లంచ్ వాళ్ళమైతే ఎంజాయ్ చేసేసాం. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమన్నా ఒక వాటర్ బన్ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఎందుకో చలికి చేయాలనిపించలేదు. చూస్తున్నారు కదా 4 అయినప్పటి నుంచి చలి బాగా పెరిగిపోయింది. ఇంకా షాల్ కూడా తీసి వేసుకున్నాను. ఈ షాల్స్ నేను షిమ్లాలో తీసుకున్నాను. చాలా వామ్గా బాగుంటాయి, చూడ్డానికి పలచగానే ఉంటాయి కానీ వేసుకుంటే మాత్రం భలే వామ్గా ఉంటుంది అనమాట. ఇంకా అది వేసుకున్నాను. మా అమ్మాయిని క్రికెట్కి కూడా పంపించేశాను. ఇక్కడ ఈరోజు ఇంకా స్నాక్స్ కోసం ఇంట్లో పన్నీర్ ఉంది. సరే ఎలాగో మా అమ్మాయికి ఇష్టం, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా కాబట్టి మంచిగా ఎయిర్ ఫ్రైయర్లో పన్నీర్ టిక్కా అయితే చేసేసుకొని తినేసాం. ఈ చలి వెదర్లో వేడిగా పన్నీర్ టిక్కా అబ్బా అదిరిపోయింది అనుకోండి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేస్తే రీసెంట్గా నేను ఉసిరికాయ పికిల్ ఎలా పెట్టుకోవాలని మన వీడియోస్లో షేర్ చేశాను కదా, అది మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారు అయితే ట్రై చేసి నాతో పిక్ షేర్ చేశారు. చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉంది కదా, తినడానికి కూడా టేస్ట్ ఎలా ఉందో నాతో చెప్పండి లక్ష్మి గారు. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నేను ఏ రెసిపీ షేర్ చేసినా సరే తప్పకుండా ట్రై చేసి ఇలా నాకైతే ఫొటోస్ పంపిస్తారు లక్ష్మి గారు. స్టార్టింగ్ నుంచి అంతే, చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు నన్ను. లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరు కూడా ఇలా నా రెసిపీస్ ఏమైనా ట్రై చేసినట్టయితే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ ఉంది, అక్కడ నాకు డిఎం చేసేసి ఫాలో అయిపోయి మీ ఫొటోస్ షేర్ చేస్తే ఇలానే వాటిని మన బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. నా మంచి యమ్మీ టేస్టీ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసినందుకు నేను బోల్డ్ అంత హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఇంకా డిన్నర్ పన్నీర్ టిక్కా తిన్న తర్వాత యాజ్ యూజువల్ సింపుల్గానే కానిచ్చేస్తాం కదా, మేమైతే ఏం తినలేదు. కానీ మా అమ్మాయికి లైట్గా ఏదో ఎగ్ రైస్ అలా కావాలంటే తనకైతే చేసి పెట్టేశాను. అండ్ ఇంకా ఫైనల్గా మనం డేని ఎండ్ చేయాలంటే కిచెన్ క్లోజ్ చేయాలి కదా, ఆ పనిలోనే ఉన్నాను అనమాట. ముందు అన్ని గిన్నెలు సింక్లో వేసేసి గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఆ తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని పడుకుండిపోవడమే. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ చాలా దగ్గరలో ఉన్నాయి. మన సంక్రాంతి పండుగ కూడా రాబోతుంది. సంక్రాంతికి చాలామంది క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా, మన సైడ్ మీ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేస్తారా? ఏమన్నా మోటివేషన్ కావాలంటే మన దగ్గర బోల్డ్ అన్ని క్లీనింగ్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ పెట్టేసుకొని చకచకా బద్ధకం లేకుండా మీ పని అంతా చేసేసుకోవచ్చు. క్లీనింగ్ వీడియోస్ అండ్ సపరేట్ ప్లేలిస్టే ఉంది, అక్కడ చూసి బోల్డ్ అంతా మోటివేట్ అయిపోండి. అండ్ క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం ఏమన్నా షాపింగ్ చేస్తున్నట్టయితే మీ షాపింగ్ డీటెయిల్స్ నాతో షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి. నాకైతే ప్రస్తుతానికి షాపింగ్ ప్లాన్స్ ఏం లేవు, ఏమన్నా ఉంటే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. సో ఈరోజు ఈ పీస్ఫుల్ రొటీన్ బ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.